హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో మనం కొన్ని రోజులు వీడియో చేయలేదండి, సో సారీ. సో మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అనుకోండి ఒక రకంగా. సో ఓవరాల్గా ఈరోజు నిఫ్టీ బాగా పడింది. మనకు వార్ సిచ్యువేషన్ వల్ల కంటిన్యూగా నిఫ్టీ డౌన్ సైడ్ వెళ్తుంది, మీ అందరికీ తెలిసిందే. సో ఈరోజు కూడా డౌన్ సైడ్ వెళ్ళిందండి, దాదాపు 2.5%, 2.60% మనకు డౌన్ సైడ్ వెళ్ళింది. 22,512 దగ్గర క్లోజ్ అయిందండి నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మనకు 51,437 దగ్గర క్లోజ్ అయింది. 3.72% డౌన్ సైడ్ క్లోజ్ అయిందండి, నెగిటివ్ సైడ్ వెళ్ళింది. ఇంకా మనకు సెన్సెక్స్ చూసుకుంటే 2.46% మనకు సెన్సెక్స్ కూడా నెగిటివ్ సైడ్ వెళ్ళింది. 72,696 దగ్గర క్లోజ్ అయిందండి. సో ఇంకా మనం మెయిన్గా మిడ్ క్యాప్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ మనకు బోత్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ నియర్ బై 4% వరకు పడ్డాయండి. 3.5% అంటే ఎక్కువే పడ్డాయి. సో నియర్ బై 4% అంటే చాలా హ్యూజ్ అని చెప్పుకోవాలి. ఇంకా మనకు మెయిన్గా ఈరోజు పాజిటివ్ సెక్టార్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఏవి లేవు, మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మెయిన్గా మనకు టోటల్ మార్కెట్ అంతా ఇంత రేంజ్ హెవీ ఫాల్ ఉన్నప్పుడు ఒక్క సెక్టార్ కూడా మనకు పాజిటివ్గా ఉండే ఛాన్స్ లేదు, అదే జరిగింది. సో నన్ను అనమాట నెగిటివ్గా మనకు టోటల్గా అన్ని సెక్టార్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. చాలా సెక్టార్స్ 3%, తర్వాత 4% కూడా కొన్ని సెక్టార్స్ పడ్డాయి అనమాట. సో ఇంక టాప్ గెయినర్స్ లిస్ట్లోకి వెళ్దాము. టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే హెచ్సిఎల్ టెక్, తర్వాత పవర్ గ్రిడ్, తర్వాత మనం చూసుకుంటే ఫ్లోరోకెమికల్స్, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ అనమాట, తర్వాత అపార్ ఇండస్ట్రీస్, తర్వాత మనకు మెయిన్గా చూసుకుంటే ప్రైమ్ ఫోకస్, ట్రిడెంట్, ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్గా జిందాల్ స్టీల్, ఐడియా, తర్వాత హిందుస్థాన్ కాపర్, సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత మనం చూసుకుంటే ఫస్ట్ క్రై, ఆ తర్వాత జేపీ పవర్ వెంచర్స్ అనమాట. ఇలాంటివి మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. సో ఓవరాల్గా మనకు ఈరోజు హైలైట్ న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఈ టైంకు కనుక మనం చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ 3% పాజిటివ్ చూపిస్తోంది అప్ సైడ్. ఎందుకు అంత సడన్గా అనేది మనం మెయిన్గా చూడాల్సి ఉంది. ఎందుకంటే ట్రంప్ మనకు అగైన్ ఏ న్యూస్ సంబంధించి వచ్చినా, వార్కి సంబంధించి వచ్చినా వెంటనే ట్రంప్ అనమాట. సో ట్రంప్ ఏం అనౌన్స్ చేశాడంటే, నేను ఇంకొక 5 days అంటే ట్రంప్ అండ్ యుఎస్ఏ ఇంకొక 5 days వరకు సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. సో దేని గురించి సీజ్ ఫైర్ అంటే, మనకు ఇరాన్లో ఉండే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మిజైల్ అటాక్స్ చేస్తాను అని చెప్పి ట్రంప్ 48 hours డెడ్ లైన్ ఇచ్చాడు. సో ఆ డెడ్ లైన్ ఏదైతే ఇచ్చాడో దానికి సంబంధించి లాస్ట్ 2 days నుంచి టాక్స్ జరిగాయి. సో ఆ టాక్స్ మంచిగా జరగడం వల్ల నేను ఇంకొక 5 days సీజ్ ఫైర్ అనౌన్స్ చేస్తున్నాను ఈ పవర్ సెక్టార్ మీద అటాక్స్కి సంబంధించి ఇరాన్లో అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. సో అగైన్ వన్ మోర్ టైం ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అటాక్స్ కంప్లీట్ మిలిటరీ యాక్షన్ నేను సీజ్ ఫైర్ అనౌన్స్ చేస్తున్నానని చెప్పలేదు. ఫస్ట్ పాయింట్, అతను మెయిన్గా అనౌన్స్ చేసిన సీజ్ ఫైర్ దేనికి సంబంధించింది? ఇరాన్లో ఉన్న పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద యుఎస్ఏ వాళ్ళ మిలిటరీ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను 5 days స్టాప్ చేస్తున్నాను అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. సో ఇది ట్రంప్ మాత్రమే అనౌన్స్ చేశాడు. ఇజ్రాయెల్కి సంబంధించి ఎలాంటి అటాక్స్ ఉంటాయి అనేది ఇంకా తెలియదు. ఇరాన్ వాళ్ళ రెస్పాన్స్ అయితే ఇప్పుడు నేను చూసిన టైం వరకు అయితే ఇంకా రాలేదన్నమాట. సో ఇరాన్ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటి అనేది చూడాల్సింది ఉంది. సో ట్రంప్ అనౌన్స్మెంట్ అయితే ఇది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు వరకు. సో ఇంకా మెయిన్గా మనం మాట్లాడుకుంటే ఈ సీజ్ ఫైర్ ఎంతవరకు లాస్ట్ అవుతుంది అంటే చెప్పలేము. ఇరాన్ వాళ్ళ రెస్పాన్స్ ఆ రేంజ్లో లేదనమాట, ఎందుకంటే ఇరాన్ కూడా చాలా హెవీగా దెబ్బతినింది ఈ వార్లో. సో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది కూడా చూడాల్సింది ఉందన్నమాట. అండ్ ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ట్రంప్ కూడా ఇంకెక్కువ కాలం ఈ వార్ని డ్రాగ్ చేయలేడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఏదో ఒక వే అవుట్, ఈ వార్ నుంచి బయటికి వెళ్ళడానికి ఒక వేనైతే ట్రంప్ ఖచ్చితంగా వెతుక్కుంటున్నాడు అనమాట. సో దానికి సందర్భంగానే ఈ సీజ్ ఫైర్ ఏమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మేబీ చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. క్రూడ్ ఆయిల్ అయితే ప్రెసెంట్ కొంచెం ఫాల్ అయింది 5% వరకు. సో 101 దగ్గర ఉందన్నమాట. సో అది కూడా చూద్దాము. సో ఓవరాల్గా ఇరాన్ ఏం చేసింది ఈ 2 daysలో, లాస్ట్ వీకెండ్లో అనేది మనం చూసుకుంటే హైలైట్ అటాక్ అనమాట. ఒకటి ఇజ్రాయిల్లో ఉన్న ముస్లిమ్స్కి థర్డ్ పవిత్రమైన ప్లేస్ అనమాట. సో
దాని దగ్గరలో దాదాపు దానికి 250 to 300 మీటర్స్ మధ్యలో వచ్చి డెబ్రిస్ అంతా పడింది అనమాట. ఇంటర్సెప్షన్ చేశారు యాక్చువల్గా, ఆ ఏరియా మీదకే మిజైల్ ని ఫైర్ చేశారు ఇరాన్ వాళ్ళు. సో పవిత్రమైన ప్లేస్ మీద ఫైర్ చేసినప్పుడు దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తే ఆ మిజైల్ ని, ఆ డెబ్రిస్ వచ్చి మనకు చాలా దగ్గరలో పడింది అనమాట. థర్డ్ మోస్ట్ ప్రీషియస్ ప్లేస్ ఆఫ్ ముస్లిమ్స్ అనమాట. సో అది ఇజ్రాయెల్లో ఉంది. సో మనకు అంత దగ్గరగా పడడం వల్ల దాన్ని ఆ ప్లేస్ ని కంప్లీట్ గా ముస్లిమ్స్ కి సంబంధించిన ఆ ప్లేస్ ని మేము ఇంకొక కొన్ని డేస్ వరకు ఫర్దర్ దీని వరకు మేము మూసేస్తున్నాము అని చెప్పి అయితే ఇజ్రాయెల్ ప్రకటించింది అనమాట. సెకండ్ అటాక్ ఏదైతే చేసిందో ఇరాన్, అది డీగో గార్సియా మీద చేసింది. ఇది మారిషస్ దగ్గర ఉన్న ఐలాండ్. ఇది యుఎస్ఏ అండ్ యూకే యొక్క బేస్ అనమాట, మిలిటరీ బేస్. ఇది ఇండియన్ ఓషన్ లో ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఊహించిన విధంగా ఇది అటాక్ జరిగింది అనమాట. దీన్ని ఇంటర్సెప్ట్ చేశారు ఇక్కడ నుంచి. 2 మిజైల్స్ ఏమో వచ్చాయన్నమాట దీని మీదకి కూడా, డీగో గార్సియా మీదకి. ఇది ఇండియన్ ఓషన్ లో ఉంది. ఇరాన్ నుంచి దాదాపు 4000 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో 4000 కిలోమీటర్స్ అంటే ఇది ఎవరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదంటే, ఇరాన్ దగ్గర మాక్సిమం 2000 to 2500 కిలోమీటర్స్ రేంజ్ వరకే బ్యాలిస్టిక్ మిజైల్ ఉంది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు 4000 కిలోమీటర్స్ రేంజ్ ని కూడా అటాక్ చేయడం అంటే ఇది ఒక కన్సర్న్ అని చెప్పి చెప్పుకోవాలి. దానికి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు, మనకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడారనమాట. సో కన్సర్న్ అంటే ఇందాక నేను చెప్పినట్టు కన్సర్న్ అంటే మనకు కాదు, సో ఓవరాల్ గా వాళ్ళకు యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళకు కన్సర్న్ అని చెప్పి చెప్పుకోవాలి. సో బెంజమిన్ నెతన్యాహు కూడా అదే చెప్పాడు. సో ఒకవేళ 4000 కిలోమీటర్స్ ఒకవేళ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైలే వాళ్ళ దగ్గర ఉంటే కనుక మీకు కూడా థ్రెట్టే అని చెప్పి యూరోప్ వాళ్ళని కూడా లాగడానికి ట్రై చేశాడు అన్నమాట బెంజమిన్ నెతన్యాహు. సో ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి. ఇజ్రాయెల్ వాళ్ళు యూరోప్ వాళ్ళని కూడా లాగుతున్నారు. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ని ఎలా ఓపెన్ చేస్తారు అనేది ఇప్పుడు హైలైట్ కీ అనమాట. మనకు ఇరాన్ వాళ్ళేమో మనకు లిటరలీ టోల్ గేట్ మాదిరి ఒక $2 lakh ఏమో పెట్టారు. $2 million మరి మేబీ $2 million అనుకుంటాను. $2 million ఫీజు అయితే పెట్టాడు అనమాట. సో వాళ్ళు ఫీజు అయితే పెడుతున్నారు, బట్ ఎంతవరకు సక్సెస్ అనేది చూడాలి. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చైనా, రష్యా, ఇండియా ఇటు సైడ్ మనకు ఇండోనేషియా ఇలాంటి కంట్రీస్ కి సంబంధించిన కొన్ని షిప్స్ అయితే వచ్చేస్తున్నాయి, పాస్ అవుతున్నాయి అనమాట స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ని. మెయిన్ గా యూరోపియన్ షిప్స్ కానీ లేకపోతే అమెరికన్ షిప్స్ కానీ ఇజ్రాయెల్ కి సంబంధించి కానీ ఇలాంటి వాటికి సంబంధించి మనకు ఇంతవరకు పాస్ అయినవి లేవు. సో ఇదన్నమాట వారికి సంబంధించిన హైలైట్స్ ఈ వీకెండ్ లో. సో నెక్స్ట్ మనకు ఇంకొక హైలైట్ చూద్దాము. ఈరోజు గ్యాస్ ప్రైజెస్ కి సంబంధించి అనమాట ఇది. సో మనకు స్లోగా గ్యాస్ స్కేర్సిటీ అనేది వస్తుంది అని చెప్పి చెప్తున్నారు కదా, కానీ లేదండి, మనకు షిప్స్ అయితే వస్తున్నాయి మెల్లిమెల్లిగా, బట్ బ్లాక్ మార్కెటింగ్ అనేది స్టిల్ నడుస్తుంది. కొన్ని రోజులు ప్రాబ్లం ఉండడం వల్ల దాన్ని బ్లాక్ మార్కెట్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనమాట. సో గ్యాస్ కి సంబంధించి కూడా గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది. సో మనకు ఉన్న కాస్ట్ షార్టేజ్ ని మనం కవర్ చేస్తున్నాము అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. అది మెయిన్ గా నార్వే, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, తర్వాత ఇంకొక 3 కంట్రీస్ పేర్లు కూడా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్ 6 కంట్రీస్ ఉన్నాయి. సో అటువైపు నుంచి మనం తెప్పించుకుంటాం అనమాట గ్యాస్ ని. సో గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు అని చెప్పి అయితే క్లియర్ గా చెప్తున్నారు అనమాట. మరి చూడాలి. సో నాకు ఒక హైలైట్ ఏంటంటే, నాకు అనిపించడము ఇది నేను చెప్పే విషయం అనమాట. సో ఇంకా నుంచి కూడా ఈవీ వెహికల్స్ కి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అట్లీస్ట్ ఫర్ 2 వీలర్స్. ఇది మాత్రం నేను చూస్తున్నాను. ఈ ఆయిల్ కి సంబంధించిన విపరీతమైన గొడవ రావడం అనేది ఈవీ మార్కెట్ కి చాలా బూస్ట్ అని చెప్పి చెప్పుకోవాలి. సో గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్ గా ఈవీ సెక్టర్ కి సంబంధించి ఇంకా సబ్సిడీస్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. ఆల్రెడీ మన గవర్నమెంట్ సబ్సిడీ అయితే ఇస్తోంది. సో ఇంకా సబ్సిడీస్ పెరిగే ఛాన్స్ ఉంది. ప్రపంచంలో మిగిలిన కంట్రీస్ కూడా ఈ స్టెప్ ని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్ గా మనం చూసుకుంటే రూపీ కూడా స్ట్రెంగ్త్ అయిందని, కాస్త 93.7 వరకు వెళ్ళిన రూపీ కొంచెం స్ట్రెంగ్త్ అయి 93.4 దగ్గరకు వచ్చింది. ఈ సీజ్ ఫైర్ ఇంపాక్ట్ వల్ల కొంచెం డౌన్ సైడ్ వస్తుంది అని చెప్పి చెప్పుకోవాలి. స్టిల్ నేనైతే 91 దగ్గర వరకు వస్తే తప్ప నేనైతే ఇంకా బాగా స్ట్రెంగ్త్ అయిందని అయితే చెప్పుకోను అనమాట. సో 91 వరకు వస్తేనే కొంచెం స్ట్రెంగ్త్ అయినట్టు. సో చూడాలి ఎప్పుడు వస్తుంది, ఎలా వీళ్ళు మేనేజ్ చేస్తారు రూపీని అనేది మెయిన్ గా చూడాల్సింది ఉందన్నమాట. ఇది ఈరోజు ఇప్పటి వరకు ఉన్న మనకు హైలైట్ న్యూస్ అనమాట. రేపు మార్కెట్ పాజిటివ్ గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో చూడాలి, మళ్ళీ ఓవర్ నైట్ ఎలాంటి న్యూస్ లేకపోతేనే
పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది కూడా ఈ సీజ్ ఫైర్కి సంబంధించి. అండ్ ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ మార్కెట్ పాజిటివ్గా పైకి వెళ్ళి మళ్ళీ అగైన్ కంప్లీట్గా వచ్చిన గెయిన్స్ అన్ని వాష్అవుట్ అయిపోతాయా, లేదా పాజిటివ్గా ముందుకెళ్ళి కొంచెం సెటిల్ అవుతాయా పైన అనేది కూడా చూడాల్సింది ఉందన్నమాట. సో ఏం జరుగుతుంది అనేది చూద్దాము. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది కాబట్టి. సో వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.